గంజాయితో తయారు చేసిన ఐస్ క్రీమ్ గంజాయి బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకున్నారు. రమేష్, ఎంత మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నిర్మూలించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న సంగతి తెలిసింది. అయితే ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ సందర్భంగా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా గంజాయి సేవిస్తున్నారని ఒక సమాచారంలో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ప్రత్యేకంగా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ధూల్పేట్ కు సంబంధించిన ఒక వ్యక్తి అతను నిత్యం కూడా ఇటు ఐస్ క్రీమ్ లకు సంబంధించి కూడా తయారు చేస్తూ తర్వాత విక్రయాలు జరుపుతుంటారు. కానీ అదే క్రమంలో దాంట్లో గంజాయి మిక్స్ చేసి దాంట్లో గంజాయి కలిపి తర్వాత విక్రయాలకు పాల్పడుతున్న ఒక సమాచారంతో కూడా ఈ రోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా పెద్ద మొత్తంలో కూడా అతను 100 కుల్ఫీ గంజాయి చాక్లెట్లతో పాటు 72 గంజాయి భారతీ సీట్లను కూడా పోలీసు అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని అతనితో పాటు మరికొంతమందిని అయితే అదుపులో తీసుకొని తర్వాత విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ కుల్ఫీలకు సంబంధించి దాంట్లో గంజాయి కలుపుతూ విక్రయాలు నిర్వహిస్తున్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గంజాయికి సంబంధించి కూడా ఇటు ధూల్పేట ప్రాంతానికి సంబంధించిన సత్యనారాయణ సింగ్ ఎక్కడ ఎవరెవరికి విక్రయాలు నిర్వహించడం జరిగింది, ఆ విక్రయాలకు సంబంధించి ఎవరు ఇతని నుంచి ఆర్డర్ నిర్వహించారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా ఆ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇదంతా కుల్ఫీ ఐస్ క్రీమ్ లకు సంబంధించి కూడా దాంట్లో గంజాయి కలుపుతూ మిక్స్డ్ గా కలుపుతూ కూడా చేసిన వాటిని అయితే మొత్తం స్వాధీనం చేసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెళ్ళొస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రాస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.